నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిన్ని. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కేటీఆర్ గెలుపును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. నామినేషన్ అఫిడవిట్లో కేటీఆర్ ఆస్తులు, అప్పుల వివరాలను సరైన రీతిలో సమర్పించలేదని కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్లోని ఆస్తి వివరాలు, తన కుమారుడి పేరిట జరిగిన ప్రాపర్టీ లావాదేవీలు, అలాగే ఎన్నికల ఖర్చు వివరాలను సరిగ్గా చూపించలేదని పిటిషనర్ ప్రధానంగా ఆరోపించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నిర్దిష్టమైన చట్టబద్ధమైన ఆధారాలు లేకుండా దాఖలు చేసే పిటిషన్లు చెల్లవని స్పష్టం చేసింది. సరైన సస్టైనబుల్ కారణాలు లేకుండా కేవలం అస్పష్టమైన ఆరోపణలతో ఎన్నికల ఫలితాన్ని సవాలు చేయలేమని పేర్కొంటూ ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ ఎన్నిక చెల్లుబాటుపై ఉన్న చట్టపరమైన చిక్కులు తొలగిపోయినట్లయింది.